హాయ్ ఫ్రెండ్స్, మహా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రీడింగ్ మీకోసం. ఈరోజు రీడింగ్ ఏంటంటే నేను పికే కార్డ్ 3 ఫైల్స్ పెడతాను. మీరు ఏ ఫైల్ అయినా ఒకటి సెలెక్ట్ చేసుకోండి. దాంట్లో మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా, ఏంటి వాళ్ళ కారణాలు, అవన్నీ చూద్దాం. ఓకేనా? నేను చేసే వీడియో కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే లైక్స్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం, మీ పార్ట్నర్స్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా. ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. సో మీరు ఏ ఫైల్ అన్నా ఒకటి సెలెక్ట్ చేసుకోండి, లేదంటే మీ ఇష్టం. ఓకేనా? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3. తర్వాత రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందుగా ఫైల్ 1 రీడింగ్ చూద్దాం. ఓకేనా? ఫైల్ 1 రీడింగ్ స్టార్ట్ చేద్దాం. మీ పార్ట్నర్ ప్రజెంట్ అయితే మీ లైఫ్లో నుంచి వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుని వెళ్ళిపోయారు. అంటే మిమ్మల్ని హార్ట్ఫుల్గా, హానెస్ట్గా అయితే లవ్ చేయట్లేదు, వాళ్ళు ప్రేమించట్లేదు, వాళ్ళు మీతో టైం పాస్ చేస్తున్నారు. ఓకేనా? ఎందుకని? వాళ్ళకి మీ వల్ల ఏదో ఒక సమ్ యూజ్ ఉంది. అంటే మీ దగ్గర ఉన్నందువల్ల వాళ్ళకి ఏదో కొంత లాభం అయితే వాళ్ళు ఆశిస్తున్నారు. దానికోసం మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టు, ప్రేమిస్తున్నట్టు నటిస్తున్నారు అన్నమాట. ఇదైతే కనిపిస్తుంది. మీ దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళిపోవాలని ఉన్నారు. అంటే మీతో లాంగ్ టర్మ్ రిలేషన్ చేయాలని వాళ్ళు అనుకోవట్లేదు. ఎప్పటికైనా ఈ రిలేషన్ బ్రేక్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలనే ఉద్దేశం అయితే కనిపిస్తుంది ఇక్కడ. సో మీ ఫైల్ 1 రీడింగ్ అయితే మీ పార్ట్నర్ అయితే మీరు నమ్మాల్సిన పని లేదు. వాళ్ళు ఏంటంటే మీ వల్ల వాళ్ళు ఏదో కొంత లాభపడాలని అయితే వాళ్ళు అనుకుంటున్నారు. మీ దగ్గర ఉన్న వాళ్ళు, అంటే మీ దగ్గర ఏదన్నా వాళ్ళు ఆశించి వాళ్ళు మీతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ప్రేమిస్తున్నట్టు వాళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే మీరు ఒకవేళ మీరు మంచిగా జాబ్ చేస్తుండొచ్చు, మీ లైఫ్లో మీ వల్ల వాళ్ళకి కొంత ఉపయోగాలు ఉండొచ్చు. దానికోసం వాళ్ళు మీతో ఉంటున్నారే కానీ మిమ్మల్ని అయితే వాళ్ళు హానెస్ట్గా అయితే ప్రేమించటం లేదు. దానికోసం మీతో వాళ్ళు యాక్ట్ చేస్తున్నారు. కొన్ని విషయాలు మీ దగ్గర నుంచి వాళ్ళు తెలుసుకోవాలి, దానికోసం వాళ్ళు ఇప్పుడు మీతో నటిస్తున్నారు. అంతేగాని వాళ్ళు హానెస్ట్గా అయితే మీతో లేరనమాట. సో ఇది నెంబర్ ఫైల్ 1 రీడింగ్. మీ పర్సన్స్ అయితే మిమ్మల్ని లేదండి, వాళ్ళు ప్రేమించట్లేదు, నటిస్తున్నారు. ఎప్పటికైనా దీన్ని ఎండ్ చేసుకొని అయితే వాళ్ళు వెళ్ళిపోయే ఉద్దేశం అయితే ఉంది. ఓకేనా? ఇది ఫైల్ 1 రీడింగ్. సో మీ ఫైల్ 1 రీడింగ్ అయితే మీరు నమ్మాల్సిన పని లేదు. చూద్దాం ఇప్పుడు ఫైల్ 2 రీడింగ్. ఫైల్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళదైతే చాలా అన్కండిషనల్ లవ్ అయితే ఉంది మీ మీద. వాళ్ళకి అంత వాళ్ళు అంటే వాళ్ళ ప్రేమలో అయితే నిజాయితీ ఉంది, స్వార్థం లేని ప్రేమ అనమాట. మనసులోనే వాళ్ళు మిమ్మల్ని ఒక ఆరాధిస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే మీతో ఎందుకు వాళ్ళు మీకు చెప్పడం లేదు, అంటే మాట్లాడటం లేదని మీరు అనుకో ఉండొచ్చు. దానికి కారణం ఏంటంటే ఫ్యామిలీ అనమాట.
మీ ఇద్దరి మధ్యన ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటే దానికి కారణం మనీ ఇష్యూస్ అన్నా ఉండొచ్చు, ఫ్యామిలీ అయినా ఉండొచ్చు అనమాట. అదైతే కనిపిస్తుంది. కానీ ఈ పైల్ 2 రీడింగ్ చూసేవాళ్ళు పర్సన్స్ అయితే మిమ్మల్ని చాలా నిజాయితీగానే వాళ్ళు ప్రేమిస్తున్నారు, మనసులోనే ఆరాధిస్తున్నారు. ఈ ఫీలింగ్స్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఎందుకంటే కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు మీకు దూరం అయి ఉండొచ్చు, కానీ వాళ్ళు మిమ్మల్ని అయితే చాలా నిజాయితీగానే ప్రేమిస్తున్నారు. పైల్ 2 సెలెక్ట్ చేసుకున్న వాళ్ళ పర్సన్స్ అయితే మిమ్మల్ని చాలా నిజాయితీగా ఎక్కువగా మిమ్మల్ని కోరుకుంటున్నారు. ఓకేనా? తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినా వాళ్ళు ఫ్యూచర్లో మీకు మళ్ళీ వస్తారు. మీకు రీయూనియన్ అయితే కంపల్సరీ జరుగుతుంది. దానికోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఓకేనా? ఇది పైల్ 2 రీడింగ్ వాళ్ళకైతే మీ పర్సన్స్ మిమ్మల్ని నిజాయితీగానే ప్రేమిస్తున్నారు. ఇప్పుడు పైల్ 3 చూద్దాం. పైల్ 3 రీడింగ్ అయితే కన్ఫామ్గా ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ పర్సన్స్కి. వాళ్ళు ఇప్పుడు ఏ సెలెక్ట్ చేసుకోవాలా అని అయితే ఆలోచిస్తున్నారు అనమాట. వాళ్ళ లైఫ్లో మీరా లేదంటే ఇంకొక రిలేషనా, ఇది కన్ఫామ్గా కనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఒకటి నిర్ణయించుకోవాలి, మిమ్మల్ని లేదంటే ఇంకొక అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారనమాట. అంటే ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలా లేదంటే ఇంకొకటి అని వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఆలోచిస్తున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఆప్షన్స్ అయింటే పేరెంట్స్ అయి ఉండొచ్చు, లేదంటే కెరీర్ అయి ఉండొచ్చు, అదన్నా కనిపిస్తుంది. కానీ వాళ్ళకి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. అది చూద్దాం, ఇంకా క్లారిఫై చేద్దాం. ఎస్ అండి, వీళ్ళకి తప్పకుండా లైఫ్లో ఇంకొకరు ఉన్నారు, అందుకని ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఈ పైల్ 3 రీడింగ్ కూడా ఇప్పుడు కన్ఫామ్గా మీ పర్సన్స్ లైఫ్లో ఇంకొక పార్టీ అయితే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఏంటంటే మీరా వాళ్ళ ఆలోచనలోనే ఉన్నారు. కన్ఫామ్గా ఇది కూడా మీ పర్సన్స్ మీ దగ్గర యాక్ట్ చేస్తున్నారు, నటిస్తున్నారు. సో వాళ్ళని కూడా మీరు అంత నమ్మాల్సిన పని లేదు. ఈ పైల్ 3 రీడింగ్స్లో పైల్ 2 రీడింగ్ మాత్రమే మీ పర్సన్స్ అయితే మిమ్మల్ని నిజాయితీగా ప్రేమిస్తున్నారు. పైల్ 1 కూడా యాక్ట్ చేస్తున్నారు. మీ దగ్గర నుంచి వాళ్ళు ఏదో ఆశిస్తున్నారు పైల్ 1 వాళ్ళకి. పైల్ 3 వాళ్ళకి మాత్రం ఇంకొక రిలేషన్ ఉంది. ఇప్పుడు వాళ్ళని ఈ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలని అనే ఆలోచనలో ఉన్నారు. సో ఈ పైల్ 3 రీడింగ్ వాళ్ళు కూడా మిమ్మల్ని అంత ప్రేమ నటిస్తున్నారే కానీ మిమ్మల్ని అంతగా ఇష్టపడటం లేదు. సో వాళ్ళ మనసులో కూడా కొన్ని రహస్యాలు, సీక్రెట్లు అయితే ఉన్నాయి. సో ఇదండి ఈ వాళ్ళ రీడింగ్. మీకు నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటానండి, బాయ్.